ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచనము నుండి 15 వచనాల వరకు ధ్యానించుకుందాం. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినది ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయును. అయితే నా వాటిలోనిది తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రిని కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనిది తీసుకొని మీకు తెలియచేయునని నేను చెప్పి తిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వచనాలలో ఎంతో మర్మముతో కూడిన విషయాలు మనం గ్రహించగలుగుతున్నాం. అద్భుతమైన విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యేసు ప్రభునందు ఈ లోకము విశ్వసించలేదు కనుక అసలు పాపం ఏమిటో జనాలకు తెలియక భయంకరంగా పాపంలో జీవిస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ఈ మూడిటికి తన డెఫినేషన్స్ లేక దానికి ఉన్న పరమార్థాన్ని తెలియచేస్తున్నాడు. నా యందు లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారికి పాపమును గురించి ఆయన ఒప్పింప చేస్తాడు. ఆజ్ఞ అతిక్రమించి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ పాపంలో పడి ఉన్నాడు. ప్రభును నమ్మినప్పుడు పాపం ఏమిటో పరిశుద్ధత ఏమిటో గ్రహించగలరు. ఎంతవరకు ప్రభు దగ్గరికి రారో అంతవరకు పాపంలోనే పుట్టుముట్టాడుతూ ఉంటారు. కనుక ప్రభు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచకపోయినంత కాలము వారిని పాపములో ఉన్నారని అది ఒప్పింపచేస్తుంది. రెండోదిగా, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఒప్పింప చేయబడుతుంది. అవును, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలము మనము నీతిని గురించి గ్రహించలేకపోయాం. యేసు ఎప్పుడైతే మన యుద్ధం నుంచి తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నారు, ఏది చేస్తే నీతి, ఏది చేస్తే అనీతి అనేది ఈ జ్ఞానము దేవుడు మనకిస్తున్నాడు. కనుక నీతిని గురించి లోకానికి ఒప్పింప చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది నీతి అంటే తెలియకుండా ఉన్నారు. పాపంతో ఉన్నంత కాలము నీతి యొక్క విలువ వారికి తెలియదు. అయితే యేసు ప్రభువారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం పడి ఉన్న స్థితిగతి ఎంత దారుణమనిదని గ్రహించి, అయ్యో ఆయన నీతిమంతుడు, మొట్టమొదటిగా ఆయనను ఒప్పుకున్నది రోమ సామ్రాజ్యపు ఒక శతాధిపతి, ఆయన దేవుని కుమారుడు పిలాతు చక్రవర్తి, ఆయన నీతిమంతుడు అని వారు అన్యులే గ్రహించారు తప్ప యూదులు, ఇశ్రాయేలీయులు గ్రహించలేకపోయారు. కనుక ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత నీతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను ఒప్పింప చేయబోతున్నాడు. మూడవదిగా, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. ఈ లోకాధికారి యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోయిన తర్వాత సాతాను యొక్క కుట్ర అంతా కూడా పటాపంచలైంది. సాతాను యొక్క శిరస్సు పైన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ నిలవబడింది.
పాపముతో జనులను ఎంతగానో తన గుప్పిట్లో ఉంచుకున్నటువంటి సాతాను శిరస్సు బద్దలైంది. ప్రజలందరూ అయ్యో మాకు తీర్పు ఉంది, అయ్యో మాకు తీర్పు ఉందని గ్రహించారు. వారు అనేక మంది ఈరోజు మనం ప్రభువును నమ్ముతున్నామంటే ఆ తీర్పులోనికి వెళ్ళకూడదు, ఆ భయంకర నిత్యనాశనానికి వెళ్ళకూడదు అని గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించగలుగుతున్నాం. అయితే లోకము ఇంకా అది గ్రహించక ప్రభు తీర్పు తీర్చబోతున్నాడనే సంగతి తెలియనందున తీర్పు వారి కొరకు ఉంది కనుక తీర్పును గురించి ఒప్పిస్తాడు. సహోదరి సహోదరుడా, నువ్వైతే విశ్వసించావు, కానీ నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అయ్యో తీర్పులోనికి రాకూడదు అంటే వారు ఒప్పుకోవాలి యేసు ప్రభు నా రక్షకుడని, యేసు ప్రభు నా దేవుడని నమ్ముకోవాలి. అప్పుడే లోకములో అపవాది సాతానికి తీర్పు తీర్చి దానికి భయంకరమైనటువంటి శిక్ష విధించే యేసు ప్రభు వారు మరి మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఆ తీర్పులోనికి రాకుండా ఆయన కాపాడువాడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. చాలా విషయాలు చివరి వీడికోల్పుగా ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ అవన్నీ మీరు గ్రహించలేరు కాబట్టి అన్నీ కూడా నేను చెప్పట్లేదని ప్రభు చెప్తూ ఒక అద్భుతమైన మాట, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట యేసే తెలియచేశారు. ఏంటంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటినో వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో అపారమైన జ్ఞానపు గని పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు జ్ఞానపు మాటలు. ప్రపంచంలో ఎక్కడ దొరకని, కని విని ఎరుగని అద్భుతమైనటువంటి విషయాలు మన ప్రభు దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. అయితే ఏవైతే ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధించున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నా వాటిలోని మీకు బోధించి, వేటినో వినునో వాటినే బోధించి సంభవించబోతున్న సంగతులను తెలియచేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి జరగబోతున్న సంభవాలు కూడా తెలియచేయగలిగిన వాడు కనుక ప్రతి విశ్వాసి ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మను పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటలు జ్ఞాపకములోనికి తెస్తాడు. ఆయన బోధించిన వాటిలో నుండి ఆయన బోధిస్తాడు, క్రొత్త విషయం బోధించాడు. అదే సమయంలో సంభవించబోతున్న సంగతులను కూడా ఆయన మనకు తెలియచేస్తాడు. ప్రభు అంటాడు, ఆయన నా వాటిలోనిది తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. ఎప్పుడు కూడాను యేసు ప్రభుకు మించిన జ్ఞాని నేను అని అనుకోవద్దు. యేసయ్య బోధించే విషయంలో బోధ తప్పు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు సమస్తానికి కారణభూతుడు. ఆయన ప్రపంచంలో జరిగిన ప్రతి విషయాలను ఆయన స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఆయన బోధించి అసత్యములో పడిపోకుండా సత్యం వైపు మళ్లించడానికే సత్యస్వరూపైన పరిశుద్ధాత్మను పంపించాడు. చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క వాక్యమును చదువుతుంటారు, కానీ మాకు అర్థం కావట్లేదండి అంటూ ఉంటారు. మాకు అర్థం కావట్లేదని ఇక్కడ ఒక మాట గమనించాలి. మనకు అర్థము చేసి చెప్పడానికి ఏ మానవునికి అంత శక్తి లేదు. కొన్నిసార్లు ఒక్కొక్క రీతిలో వారికి దేవుడు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించినట్టుగా వాళ్ళు బోధిస్తారు. కానీ మనం మోకరిల్లి ప్రార్థించినప్పుడు, ప్రభువా ఈ వాక్యానికి ఉన్న అర్థం ఏమిటో, ఈ వాక్యము ఏ విధంగా నేను అన్వయించుకోవాలని కనుక మనం ప్రార్థించినప్పుడు సత్యస్వరూపైన ఆత్మ మన దగ్గరకు వచ్చి
యేసయ్య చెప్పిన వాటిలో నుంచి తీసుకొని మనకు స్పష్టంగా బోధిస్తాడు. ఎందుకంటే యేసేను మహిమపరచడమే పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న గొప్పతనము. ఆయన యేసయ్య చేసిన శిలువ యాగం గురించి, యేసయ్య చేసిన అద్భుతాల గురించి ఆయన మహిమపరుస్తున్నాడు. మీరు మనము యేసును మహిమపరచకుండా, యేసును ఘనపరచకుండా ఆయన ద్వారా ఏమీ కూడా మనము పొందుకోలేము. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ మనకు అన్నీ నేర్పిస్తాడు. ఎప్పుడైతే మన యేసు ప్రభును మహిమపరుస్తామో, యేసును మహిమపరిచినప్పుడే పరిశుద్ధాత్మ కూడా మనము పొందగలుగుతాం. ఇది పరిశుద్ధ వాక్యములో ప్రభు మనకిచ్చిన గొప్ప ఆనవాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనే తీసుకొని మీకు తెలియచేయనని నేను మీతో చెప్పి తిని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నిటికీ ఆధారభూతుడు, ఆది సంభూతుడు. ఆయన లేకుండా సృష్టి ఏది కూడా కలగలేదు. కనుక పరిశుద్ధాత్మ బోధించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏవైతే పరిశుద్ధాత్మ ద్వారా పలికిస్తున్నాడో, ఇక్కడ ముగ్గురు కూడా మనకు కనిపిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని మర్మమును తెలియచేసి, దేవుని గురించి అద్భుతమైన విషయాలు బోధించి, సంపూర్ణ సత్యవంతులుగా మనను ఈ లోకంలో నిలబెట్టడమే పరిశుద్ధ దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం. ప్రియన సోదరి, నా ప్రియ సహోదరుడా, సత్యస్వరూపైన ఆత్మకు మనము విధేయత కలిగి సత్యవంతుడైన దేవుని మాటలు విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తు సాక్షిగా లోకంలో జీవించడానికి ఆయన మనకు సహాయము చేయునుగాక. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీ పవిత్ర లేఖన భాగమును బట్టి స్తోత్రాలు. మీ సాక్షులుగా ఉండడానికి సర్వసత్యములోనికి మమ్మను నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుని మాకు పంపించున్నారు. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము కలిగి, పరిశుద్ధాత్మ దేవునికి కలిగిన వారమై మీ మహిమ కొరకు మీ సాక్షులుగా జీవించే అతి గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించుమని ఈ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.